హలో, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు అనిల్ సింగ్ గారు ఉన్నారు, మన హిట్ టీవీ నేషనల్ ఎడిటర్. సార్ని అడిగి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే బోస్ గారు. ఇప్పుడు మామూలుగా 25,000 30,000 వచ్చే మిడిల్ క్లాస్ పీపుల్ సేవింగ్స్ అంటే ఈ స్టాక్ మార్కెట్స్ వీటి మీద వాళ్ళకి పెద్ద అవగాహన ఉండదు. వాళ్ళకి సేవింగ్స్ మీద అవగాహన లేకపోవడం వల్ల చిన్న మొత్తాల్లో కూడా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళొచ్చా, ట్రేడింగ్ చేయొచ్చా అనేది వాళ్ళకు పెద్ద డౌట్. అట్లా స్మాల్ అమౌంట్స్తోని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే బెటర్ ప్లాన్స్ ఏమున్నాయంటారు? ఇన్కమ్ చిన్నదైనా పెద్దదైనా కానివ్వండి, ప్లానింగ్ చాలా పకడ్బందీగా ఉండాలి. ఎందుకంటే ప్లాన్లో ఒక చిన్న లూప్ హోల్ ఉన్నా కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఈవెన్ 10,000 సంపాదించే వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళకి ఆశలు ఉంటాయి. వాళ్ళకు కూడా ఫ్యూచర్లో డబ్బులు చాలా అవసరం పడుతుంది. సో వాళ్ళు కూడా సేవింగ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచిస్తారు. కానీ ధైర్యం అనేది ఎలా తీసుకురావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏం చేస్తే ఆ ధైర్యం వస్తుంది, అండ్ ఆ వచ్చిన ధైర్యం కూడా అది ఎంత కరెక్ట్ అయినది. ఎందుకంటే ధైర్యం అనేది అందరు చేస్తారు. అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని నా డబ్బులు పోవులే అని చెప్పే ఆశతో, ఆ కాన్ఫిడెన్స్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది ఏదైనా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ చేయాలి అన్నది కూడా మీరు రాసుకోవాలి. ఎందుకంటే ప్రతి పైసా మనకి లెక్కతో పాటే వస్తుంది. లెక్క లేనిది ఒక్క పైసా కూడా మన అకౌంట్లో కానివ్వండి, మన పాకెట్లో కానివ్వండి ఆ డబ్బు రాదు. సో అలాంటప్పుడు మనం కూడా దానికి అకౌంటబుల్ ఉండాలి అనమాట. అంటే మీరు రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, రూపాయి ఎక్కడ పెట్టుబడిగా పెడుతున్నారు, రూపాయి ఎక్కడ దాచుకుంటున్నారు. సో ఇవన్నీ విషయాలు క్లారిటీతో ఉంటే ఏమవుతుందంటే, ఒక చిన్న అకౌంట్స్ బుక్ మెయింటైన్ చేయడం కానివ్వండి, ఈరోజు మీకు ఫోన్లో యాప్స్ చాలా వచ్చేసాయి. మీ పర్సనల్ శాలరీ, పర్సనల్ ఫైనాన్స్లో దాని డీటెయిల్స్ అన్ని మీరు ఫీడ్ చేస్తే అవన్నీ డీటెయిల్స్ మీకు ఎక్కడ కనిపిస్తాయి. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడన్నా బయట హోటల్స్లో తింటున్నారా, మీరు ఏదైనా సినిమాలో ఎక్కువగా ఖర్చు పెడుతున్నారా, లేదంటే అనవసరమైన ఖర్చులు ఏమైనా పెరుగుతున్నాయా, ఇవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమైనది ఏంటంటే, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ క్షణం ఏం కాబోతుందో ఎవరికి తెలియదు. మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, హాస్పిటల్లో అడ్మిట్ టైంలో ఫేస్ చేశారు కూడా. ఎగ్జాక్ట్లీ. సో ప్రీ కోవిడ్ టైంలో అందరికీ చాలా ఈజీ గో లైఫ్ అనమాట. హ్యాపీ గో లక్కీ మ్యాన్ లాగా అందరూ హ్యాపీగా బ్రతికేద్దాం అనుకున్నారు. కానీ అంత ఈజీ కాదు. లైఫ్ ఈజ్ నాట్ దట్ ఈజీ అని చెప్పి కోవిడ్ మన అందరికి ఒక పెద్ద గుణపాఠం నేర్పించింది. సో ఇక్కడ అందరూ పోస్ట్ కోవిడ్లో చాలా స్మార్ట్గా ఆలోచన మొదలు పెట్టారు. డబ్బుని కాస్త దాచుకోవడం మొదలు పెట్టారు. మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇట్లాంటి ఇంపార్టెంట్ విషయాల్లో అందరూ ఇన్వెస్ట్మెంట్ అనేది మొదలు పెట్టారు. బట్ యంగ్స్టర్స్, స్పెషల్లీ కొత్తగా ఉద్యోగం దొరికిన వాళ్ళు, ఆర్ యంగ్ హాట్ బ్లడ్, ఎవరైతే బాగా అగ్రెసివ్గా మనీని ఎక్కడ పడితే అక్కడ పెట్టడం, ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టడం, ఇవన్నీ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు కూడా. ఎందుకంటే ఇండియా ఈజ్ ది హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ రైట్ నౌ, అండ్ ఇండియా ఈజ్ ది యంగెస్ట్ కంట్రీ అమాంగ్ ద వరల్డ్ అనమాట. ప్రపంచం మొత్తంలో మన భారతదేశంలో ఉన్నంత యువత మొత్తం ప్రపంచంలో ఏ దేశంలో లేదు మీకు. సో మనం మాట్లాడుకుంటే ఎక్కువ మటుకు యువత గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, తప్పులు చేసుకుంటూ ముందుకెళ్లే వాళ్ళే ఈ యువతలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ నేను చెప్పేది, రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ దగ్గర వచ్చే డబ్బుకి ప్రతిసారి విలువ ఉన్నప్పుడు ఆ డబ్బుని మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రయారిటీస్ మార్చుకోవాలి. ఇంతకుముందు ఎలా ఉన్నాయంటే, నెక్స్ట్ మంత్ జీతం రాగానే నేను ఫస్ట్ ఒక పేరు షూ కొంటాను, ఫస్ట్ ఒక మంచి యాపిల్ వాచ్ కొంటాను, లేదంటే ఐఫోన్ కొంటాను, లేదంటే ఒక ల్యాప్టాప్ తీసుకుంటాను అని ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. కానీ ఆ లిస్ట్ ని కాస్తంత, నేను చెడిపేయమని చెప్పట్లా, అంటే డిలీట్ చేయమని చెప్పట్లేదు, దాన్ని కాస్తంత సెకండరీ లిస్ట్ లో పెట్టండి. ప్రైమరీ లిస్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఏం కావాలి, నేను ఎంత ప్రీమియం తీసుకోవాలి, నా శాలరీ ఎన్ని టైమ్స్కి నేను నా లైఫ్ పాలసీ కానివ్వండి, నా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, ఎలాంటి తీసుకోవాలి, నా పైన డిపెండెంట్స్ ఎవరు, నా పేరెంట్స్, నా ఒకవేళ మ్యారీడ్ కాని వాళ్ళు ఉంటే పేరెంట్స్ ఉంటారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు. అదర్వైజ్ మ్యారీడ్ ఉంటే తప్పకుండా పిల్లలు ఉన్న వాళ్ళు కానివ్వండి, భార్యతో పాటు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటారు. సో ఇవన్నిటికీ ఫస్ట్ మీరు అడ్రస్ చేయండి రిక్వైర్మెంట్. ఎందుకంటే ఇది చెప్పి రాదు, ఈ పరిస్థితి చెప్పి రాదు, కాబట్టి ఫస్ట్ దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. ఎంత బాగా మీరు హెల్త్ గురించి కేర్ తీసుకుంటే మీకు వెల్త్ అంత ఎక్కువ వస్తుందండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్ ఉన్న ప్రొఫెషనల్స్ దగ్గర కూడా టైంకి రూపాయి ఉండదు.
అది కాక ఈ రోజు ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదా సార్ హెల్త్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో బిల్లు అవుతుంది. Yes. మిడిల్ క్లాస్ వాళ్ళు వెరీ ట్రూ. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయిందండి. పాతకాలంలో అంటే ఒక 30-40 సంవత్సరాల కింద గురించి మాట్లాడుకుంటే వాట్ వాజ్ ద ప్రైస్ ఆఫ్ రైస్ కానివ్వండి, మనకు కావాల్సిన ఇంటి గ్రాసరీ ఐటమ్స్ కానివ్వండి, ఎంత తక్కువలో వచ్చేది. అది ఈ రోజు మీకు 10,000 కూడా ఖర్చు పెట్టినా కానీ నెలకి ఇంటికి సరిపడే వస్తువులు రావట్లేదు. సరిపోదు. సో మనం ఏం చేయాలి అంటే ఆ ఇన్ఫ్లేషన్, మన ఇన్కమ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున మనకు 7% ఇన్ఫ్లేషన్ ఉంది సార్. 7% ఇన్ఫ్లేషన్ రేట్ ఉందంటే మీకు ఎఫ్డి చేసినా కానీ బ్యాంక్లో దాదాపు 6.5% వస్తుంది. అంటే ఇంకా మీకు 0.5% తక్కువ వస్తుంది. ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలి అంటే ఆర్ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా ఎర్న్ చేయాలి అంటే మీ దగ్గర అటువంటి కైండ్ ఆఫ్ నో లూప్ హోల్, నో నాన్ సెన్స్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్లానింగ్ ఎలా చేయాలంటారా, మనం ముందు వెళ్ళి దాని గురించి కూడా ఇంకా ఇన్డెప్త్ గా మాట్లాడదాము. బట్ లెట్స్ బిగిన్ విత్ దిస్. అయితే ఇప్పుడు అదే చాలా మంది ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది ఏదో డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకు చేసేది, ఎక్కువ అమౌంట్ రెవెన్యూ ఉన్న వాళ్ళు చేసేది, మనం మిడిల్ క్లాస్ వాళ్ళని చేయలేము అనుకుంటారు. కొందరు చేసినా కానీ ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా చేస్తుంటారు. అసలు ఇంట్రాడే ట్రేడింగ్ సేఫే అంటారా? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి? చాలా మంచి ప్రశ్న. దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఇంట్రాడే ట్రేడింగ్ నిజం చెప్తున్నాను అందరికీ చాలా సేఫెస్ట్. ఓకే. కానీ దీనికి కావాల్సిన రైట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ చాలా మంది దగ్గర ఉంటుంది. కానీ రైట్ నాలెడ్జ్ మన ఫింగర్ టిప్స్ పైన మనం లెక్క పెట్టుకోవచ్చు ఎంతమంది దగ్గర ఉంది రైట్ నాలెడ్జ్ అనేది. అంత తక్కువ మంది దగ్గర ఉంటుంది అనమాట. రైట్ నాలెడ్జ్ లేకుండా నార్మల్ జనరల్ నాలెడ్జ్ తో చాలా మంది ఇంట్రాడే ట్రేడింగ్ అనే ప్రపంచంలోకి దూకుతారు. 99.99% కాదు, 100% ఎవరైతే హాఫ్ నాలెడ్జ్, ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉందన్నమాట, హాఫ్ నాలెడ్జ్ ఈస్ వర్స్ దెన్ ఇగ్నోరెన్స్ అంటారు. అంటే మీ దగ్గర ఉంటే పూర్తి నాలెడ్జే ఉండాలి, లేదంటే మొత్తానికి మీ దగ్గర అసలు దాని గురించి నాలెడ్జ్ ఉండకూడదు. కానీ హాఫ్ బేక్డ్ కేక్ లాగా ఆ సగం నాలెడ్జ్ తో చాలా మంది దూకేసేసి మొత్తం లాసులు చేసుకుంటారు. స్టాక్ మార్కెట్ ని గ్యాంబ్లింగ్ అని చెప్తారు, చీటింగ్ చేస్తున్నారని చెప్తారు, అసలు దాని జోలికి వెళ్ళకూడదని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు వాళ్ళ పిల్లలకి, వద్దు నాన్న అసలు దాని జోలికి వెళ్ళకు, లైఫ్ లో నువ్వు మళ్ళీ ఎప్పుడు బాగుపడవు, సో చాలా డిఫికల్ట్ అని చెప్పేసి చెప్తారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇఫ్ యూ గెట్ యువర్ బేసిక్స్ రైట్, అంటే దానికి కావాల్సిన రైట్ చిన్న మినిమం నాలెడ్జ్, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఏం కావాలి, ఫండమెంటల్స్ పనికిరావు. టెక్నికల్స్ అంటారా, టెక్నికల్ అనాలిసిస్ లో ఖచ్చితంగా కొన్ని మంచి ఇండికేటర్స్ ఉంటాయి, కొన్ని మంచి కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఇంటర్వెల్లో ఉన్న చార్ట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు చాలా చక్కగా చదివేసేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే దాన్ని మీరు ఆ లాంగ్వేజ్ ని, టెక్నికల్ అనాలిసిస్ ని డీకోడ్ చేయగలగాలి. డీకోడ్ చేయగలిగితే యు ఆర్ ద విన్నర్, యు విల్ ఆల్వేస్ మేక్ మనీ. బట్ మీరు రైట్ నాలెడ్జ్ లేదు అంటే మీ దగ్గర ఖచ్చితంగా ఇట్స్ ద మోస్ట్ డేంజరస్ ప్రొఫెషన్. ఇమ్మీడియట్ గా మీరు ఇందులోంచి బయటకు వచ్చేసేయండి. అంటే అదే సార్, చాలా మంది ఇప్పుడు యాప్స్ వచ్చేసినాయి, చాలా ఈజీ అయిపోయింది, యాప్స్ త్రూ వెళ్తుంటారు. అంటే ఇంట్రాడే ట్రేడింగ్ కూడా యాప్స్ త్రూ వెళ్తుంటారు. దీనికి డిమాట్ అకౌంట్ కంపల్సరీ ఉండాల్సిందేనా? డిమాట్ అకౌంట్ 100% ఉండాలి. ఓకే. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ అన్ అటానమస్ బాడీ కాల్డ్ సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ రూల్ ని ఎందుకు తీసుకొచ్చిందంటే, ఇప్పుడు మీరు డబ్బులు దాచుకోవాలి అంటే ఇంట్లో మన దగ్గర డబ్బులు ఎక్కడైనా పెట్టేసి మర్చిపోవచ్చు, లేదంటే ఒకసారి మిస్ప్లేస్ అయిపోవచ్చు, లేదంటే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోవచ్చు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు శాలరీ కానివ్వండి, పెద్ద అమౌంట్ కానివ్వండి, అది మనం బ్యాంక్ లో దాచుకుంటాం సేవింగ్స్ అకౌంట్ అనే రూపంలో. సో బ్యాంక్ లో మీరు డబ్బులు దాచుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. అలాగే స్టాక్ మార్కెట్ లో కూడా డిమాట్ ఈస్ 100% కంపల్సరీ. అబ్సల్యూట్లీ. మీరు యాప్ ద్వారా ఈ రోజున మీ దగ్గర పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఉందనుకోండి, యూ కెన్ డూ యువర్ పర్సనల్ వెరిఫికేషన్ కేవైసీ నామ్స్ ప్రకారంగా చేసుకొని మీరు ఆన్లైన్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లెస్ దెన్ హాఫ్ అన్ అవర్ లో మీ డిమాట్ అకౌంట్ రెడీగా ఉంటుంది మీకోసం. సార్ ఇప్పుడు అంటే చాలా మంది కూడా ఇంకా స్టాక్ మార్కెట్ మీద అవేర్నెస్ లేకపోవడం వల్లనో, ఇంకా రియల్ ఎస్టేట్ మీద చేయలేకనో చాలా మంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తుంటారు. అవును. గోల్డ్ అనేది ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు ఆర్నమెంట్స్ వల్ల తరుగు అది ఇది అని చెప్పి సరైన ఇన్కమ్ రాదు, అవును, రిటర్న్స్ రావు. కరెక్ట్. మరి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఇచ్చే సలహాలు? దట్స్ అ సూపర్ థింగ్. మా ఇంట్లో మా పేరెంట్స్ అయినా, మదర్, ఫాదర్ ఆర్ ఎవరి ఇంట్లో కూడా గోల్డ్ ఈజ్ అ ఫస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ అండ్ ఇట్స్ అ ఫస్ట్ ప్రిఫర్డ్ ఇన్వెస్ట్మెంట్. అది ఈ కాలంలో మనం మాట్లాడితే ఇన్వెస్ట్మెంట్ గురించి అనుకుంటాం, కానీ కొన్ని వందల సంవత్సరాల కింద అందరూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అది కాయిన్ అయినా గోల్డ్ రూపంలో ఉండేది,
అది జ్యువెలరీ అయినా గోల్డ్ రూపంలో ఉండేది. ఎందుకంటే గోల్డ్కి ఉన్నంత ఇంపార్టెన్స్ ప్రపంచం మొత్తంలో ఇంకా దేనికి లేదండి. ఎందుకంటే ఒక కంట్రీ ఒకవేళ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, బ్యాంక్రప్ట్ అయిపోయింది అనుకోండి, ఆ కంట్రీ కరెన్సీ జీరో అయిపోతుంది. అంటే వాళ్ళ రూపాయికి అసలు విలువ ఉండదు. కానీ అదే కంట్రీలో ఉన్న వాళ్ళలో ఎవరైతే బాగా బంగారాన్ని సంపాదించి పెట్టుకుంటారో అతను ఆ బంగారంతో వేరే కంట్రీలోకి వెళ్ళేసైనా లేదంటే అదే కంట్రీలో కూడా ఆయన హ్యాపీగా బ్రతికేయచ్చు. ఎందుకంటే గోల్డ్కి విలువ ఎప్పుడు తగ్గదు కాబట్టి. అయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు మేజర్ రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే గోల్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ రిమైన్ స్టాగ్నెంట్, అక్కడే ఉంటుంది రేటు, లేదంటే చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ అవుతాయి, లేదంటే అప్రిషియేట్ అవుతుంది. అప్రిషియేట్ అవ్వడానికి ఒక్కొక్కసారి సంవత్సరం పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు, ఆర్ ఇంకా టైం ఎక్కువ తీసుకోవచ్చు. సో గోల్డ్ అనేది ఏంటంటే ఇట్స్ ఇల్లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్. బేసిక్గా చెప్పాలి అంటే మీ దగ్గర ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ బిస్కెట్ ఉందనుకోండి, లేదంటే జ్యువెలరీ ఉందనుకోండి, అది ఇంట్లో దాచుకోవాలి అంటే చాలా రిస్క్, చాలా రిస్క్. అది ఒకవేళ మీరు బ్యాంక్ లో పెట్టుకోవాలంటే మళ్ళీ యూ హ్యావ్ టు పే లాట్స్ ఆఫ్ చార్జెస్ ఫర్ దాట్ అనమాట. సో ఇక్కడ ఇవన్నీ ఫిజికల్ గోల్డ్ ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో, ఇప్పుడు ఇంట్లో నగలు కావాలి, ఒక 4 రకాల నగలు అంటే చాలా ఎక్కువ అండి. దాని తర్వాత మళ్ళీ ఇంకా నగల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆర్ ఇంకా గోల్డ్ బిస్కెట్ కొనడం, ఇట్స్ నాట్ వైజ్ ఇన్వెస్ట్మెంట్. అదే ఒకవేళ మీరు గోల్డ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫిజికల్ గోల్డ్ ఉంటే ఒక షాప్ నుంచి 4 షాపులు తిరగాల్సి వస్తుంది మంచి రేట్ కోసం. ఇక్కడ మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ ఆన్ చేయండి, మీ ఫోన్లో యాప్లో అక్కడ మీరు ఇమీడియట్గా ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న గోల్డ్ బాండ్స్ని మీరు అమ్ముకోవచ్చు. దానికి కొంత లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. సమ్ టైమ్స్ 1 year, 3 years, 5 years అనే లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ సెల్లింగ్ విత్ జస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటే ఉండొచ్చు, ఆర్ అండర్ సెక్షన్ లాట్స్ ఆఫ్ ట్యాక్స్ రిబేట్స్ కూడా దొరకచ్చు. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఫిజికల్ గోల్డ్ని చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు గోల్డ్ ఫేవరెట్ అయితే తప్పకుండా మీరు గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఎటువంటి లాసెస్ ఉండవు. ఒక చిన్న బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటే ఉండొచ్చు, అదర్వైజ్ ఇట్స్ రిస్క్ ఫ్రీ. ఎందుకంటే ఆ గోల్డ్ బాండ్ సర్టిఫికేట్స్ మీరు ఇంట్లో పెట్టుకొని ఒకవేళ మిస్ప్లేస్ అయినా కానీ మీ గోల్డ్ బాండ్స్ మీ యాప్లో మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉంది కాబట్టి. సో దాన్ని ఎవరు దొంగిలించలేరు. సో దట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఎందుకంటే మనం ఇప్పుడు 21st centuryలో ఉన్నాము, మనం ఇప్పుడు ఉన్నాము గూగుల్ ప్రపంచంలో, మనం ఇప్పుడు ఉన్నాము ఇంటర్నెట్ యుగంలో, యూట్యూబ్ యుగంలో. సో కాబట్టి ప్రిఫరెన్స్ కాస్త మార్చండి, ఫ్లేవర్ మాత్రం సేమ్ ఉంటుంది. గోల్డ్ మాత్రం ఖచ్చితంగా మీకు 24 క్యారెటే గవర్నమెంట్ ఇస్తుంది, ఓన్లీ సర్టిఫికేట్ రూపంలో. అంటే ఇప్పుడు సరైన అవగాహనతో ఇన్వెస్ట్మెంట్స్ చేయని వాళ్ళకి గోల్డ్ అనేది ఖచ్చితంగా ఆల్టర్నేటివ్. అబ్సల్యూట్లీ. మీరేం చేయొచ్చు అంటే సేమ్ మీకు ఇక్కడ ఎలాగైతే గోల్డ్ పెరుగుతున్నప్పుడు ఫిజికల్ గోల్డ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ గోల్డ్ కానివ్వండి, రేట్స్ ఎలాగైతే పెరుగుతాయో సేమ్ అలాగే అక్కడ కూడా పెరుగుతుంది. సేమ్ అదే ప్రాఫిట్ మీకు అక్కడ వస్తుంది. కావాలంటే రేపటి రోజున పిల్లల పెళ్లి టైంలో మీకు ఫిజికల్ గోల్డ్ కొనాలి అనుకుంటే ఈ గోల్డ్ బాండ్ అమ్మేసేసి అప్పుడు ఫిజికల్ గోల్డ్ కొనుక్కోండి. ఓకే, సింపుల్ యాజ్ దట్. హిట్ టీవీ ప్రేక్షకులకి ఫైనాన్షియల్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే మీరు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి రాబోయే ఎపిసోడ్స్లో అనిల్ సింగ్ గారు మీకు సమాధానాలు ఇస్తారు. Keep watching Hit TV. Thank you.